హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు సిమ్ శివాంష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి కౌంటింగ్ ఫిగర్స్ పార్ట్ 4 రెక్టాంగిల్స్. సో ఫస్ట్ 3 పార్ట్స్లో స్క్వేర్స్ గురించి, ట్రయాంగిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఈ పార్ట్ 4కి వచ్చేసి రెక్టాంగిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక ఆలస్యం చేయకుండా వెంటనే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో అంతకంటే ముందు నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఇక ఫిగర్ ఇచ్చి నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే నెంబరింగ్ వేసుకోవాలి, 1 and 2, 1 and 2. సో ఇక్కడ ఈ ఫిగర్ చూసినట్లయితే మనకు రోస్ అండ్ కాలమ్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయన్నమాట. సో ఎన్ని రోస్ వచ్చాయి? 2 రోస్ వచ్చాయి. ఎన్ని కాలమ్స్ వచ్చాయి? 2 కాలమ్స్ వచ్చాయి. డూ అండర్స్టాండ్? 2 రోస్ వచ్చాయి అండ్ 2 కాలమ్స్ వచ్చాయి అన్నమాట. సో ఈ 2 రోస్ అండ్ 2 కాలమ్స్, ఈ రోస్ అండ్ కాలమ్స్ మనం యూజ్ చేసి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలన్నమాట. సో దానికి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంటుంది. ఆ ట్రిక్ ఏంటంటే ఇప్పుడు ఈ ఎన్ని రోస్ ఉన్నాయి, ఇక్కడ 2 రోస్ ఉన్నాయి కాబట్టి ఎన్ని రోస్ ఉన్నాయి? 2 రోస్. ఈ 2 రోస్కి ఇంటూ 3 అనేది మల్టిప్లై చేయాలి. అంటే ఈ 2 రోస్ వచ్చాయి కాబట్టి నెక్స్ట్ నెంబర్తో మనం మల్టిప్లై చేయాలన్నమాట. ఇప్పుడు 2 వచ్చింది కాబట్టి 3తో మల్టిప్లై చేయాలి. ఒకవేళ 3 వస్తే 4తో మల్టిప్లై చేయాలన్నమాట. ఓకే, డూ అండర్స్టాండ్ క్లియర్లీ? సో ఇంటూ నెక్స్ట్ ఇక్కడ కాలమ్స్ ఎన్ని వచ్చాయి? 2 కాలమ్స్ వచ్చాయి. 2 కాలమ్స్ వచ్చాయంటే ఏంటిది? 2 ఇంటూ వాట్ ఇస్ ద నెక్స్ట్ నెంబర్ ఆఫ్ 2? 3 డివైడెడ్ బై 4. సో ఈ ట్రిక్ యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయాలి. డూ అండర్స్టాండ్ క్లియర్లీ? సో ఇప్పుడు ఈ 2's అండ్ ఈ 4's అనేది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో మిగిలింది ఎంత? 3 ఇంటూ 3. 3 ఇంటూ 3 అనేది మిగిలింది. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్ హియర్? 9. సో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి ఇందులో? 9 రెక్టాంగిల్స్ ఉన్నాయి. డూ అండర్స్టాండ్ క్లియర్లీ? రైట్. ఈ విధంగా ఈ ట్రిక్ యూజ్ చేసి ఈ ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం మనం. ఫస్ట్ ఈ ఫిగర్ చూసినట్లయితే సో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయో మనం చెక్ చేద్దాం. 1 2 3 4 and 5 కాలమ్స్ ఉన్నాయండి ఇందులో. నెక్స్ట్ రోస్ ఎన్ని వచ్చాయి? 1 2 and 3. సో 3 రోస్ ఉన్నాయి. 3 రోస్ అండ్ 5 కాలమ్స్ ఉన్నాయి అన్నమాట. సో మనం ఇప్పుడు ఈ ట్రిక్ యూజ్ చేసి ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయొచ్చు. సో 5 కాలమ్స్ వచ్చాయంటే మనం ఏం చేయాలి? 5 ఇంటూ 6తో మల్టిప్లై, అంటే నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ 3 రోస్ వచ్చాయి. 3 రోస్ వచ్చాయి కాబట్టి సో నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. అంటే ఏంటిది? 3 ఇంటూ 4తో మల్టిప్లై చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ 5 ఇంటూ 6 ఇంటూ ఇక్కడ 3 ఇంటూ 4 డివైడెడ్ బై 4. సో ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోయింది. 4 క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం మిగిలిపోయినాయి? ఇక్కడ మనకు 5 6 30, 33 90, రైట్? సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలన్నమాట. ఎప్పుడైనా సరే రోస్ అండ్ కాలమ్స్ చెక్ చేసుకున్న తర్వాత దానికి అడిషనల్ నెంబర్ అంటే నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేసి మనం డివైడెడ్ బై 4 చేస్తే మనకి ఈ ఆన్సర్ అనేది వస్తుంది. డూ అండర్స్టాండ్ క్లియర్లీ? ఓకే, సీ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇయర్. ఇక్కడ సింగిల్గా ఇచ్చాడు. ఇక్కడ ఈ సింగిల్గా ఇచ్చాడు అంటే ఓన్లీ రో ఇచ్చాడు అన్నమాట, కాలమ్స్ ఇవ్వలేదు. సింగిల్గా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం 1 2 3 ఈ నెంబరింగ్ వేసుకోవాలి. నెంబరింగ్ వేసుకొని జస్ట్ యాడ్ చేయండి, అంతే సరిపోతుంది. 3 + 2 3, 1 + 2 + 3. హౌ మచ్? 3 + 2 5, 5 + 1 6. టోటల్ ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి ఇందులో? 6 రెక్టాంగిల్స్ ఉన్నాయి. ఈ విధంగా మనం ఈజీగా సాల్వ్ చేయవచ్చు అన్నమాట. అండర్స్టాండ్ క్లియర్లీ? సో ఇట్లా సింగిల్గా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ నెంబరింగ్ వేసుకోవాలి, తర్వాత దాన్ని యాడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఈ ఫిగర్ ఇచ్చాడు. ఈ ఫిగర్లో ఎన్ని ఇచ్చాడో చూసుకుందాం మనం. 1 2 3 and 4. సో ఈ ఫిగర్లో వచ్చేసి 4 వచ్చాయి అన్నట్టు. సో మనం ఏం చేయాలి? వీటన్నిటిని మనం యాడ్ చేయాలి. 1 + 2 + 3 + 4 ఈ విధంగా యాడ్ చేసుకుంటూ సో 4 + 3 7, 7 + 2 9, 9 + 1 10. సో మనకి ఎన్ని రెక్టాంగిల్స్ వచ్చాయి ఇందులో? 10 రెక్టాంగిల్స్ వచ్చాయి. సో ఈ విధంగా ఈ ప్రాసెస్ అనేది చేయాలన్నమాట. డూ అండర్స్టాండ్ క్లియర్లీ? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం, 5th క్వశ్చన్. సో ఈ చూడండి, ఈ ఫిగర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ ఫిగర్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ ఫిగర్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? నెంబరింగ్ వేసుకోవాలి. సో ఫస్ట్ ఇది తీసుకున్నాను, 1 2 3 and 4, రైట్? నెక్స్ట్ ఇది తీసుకుంటున్నా, 1 2 3 and 4. సో ఇది మిగిలిపోయింది కదా, దీన్ని కూడా నెంబరింగ్ వేసుకుందాం. ఓకే, 1 2 3 and 4. డూ అండర్స్టాండ్ క్లియర్లీ? ఈ విధంగా ఈ ఫిగర్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటూ నెంబరింగ్ వేసుకున్నాం అనమాట. సో ఇక్కడ ఏమొచ్చింది? 1 + 2 + 3 + 4 అంటే 4 + 3 7, 7 + 2 9, 9 + 1 10. సో ఈ పార్ట్కి వచ్చేసి 10 వచ్చాయి రెక్టాంగిల్స్. నెక్స్ట్ ఇది చూసేద్దాం. 1 + 2 3, 3 + 3
6, 6 + 4 10. సో ఈ పార్ట్కి వచ్చేసి కూడా 10 వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా 4 ఉన్నాయి కదా, ఈ పార్ట్కి కూడా వచ్చేసి కూడా 10 అన్నమాట. డు అండర్స్టాండ్ క్లియర్లీ? సో ఎంత వచ్చింది మనకు? 10 + 10 + 10, 10 + 10 + 10 = 30 వచ్చాయి మనకు. సో 30 అనేది ఆన్సర్ కాదు మనకి ఇక్కడ. ఎందుకు ఆన్సర్ కాదు అంటే ఇక్కడ ఈ పార్ట్ చూడండి, ఈ పార్ట్లో ఈ రెక్టాంగిల్ అనేది, ఈ బాక్స్ అనేది, ఈ పార్ట్లో వచ్చేసి ఈ బాక్స్ అనేది రెండు కామన్గా వచ్చేసాయి అన్నట్టు. సో ఎన్ని బాక్సెస్ అట్లా కామన్గా వచ్చాయి? 2 బాక్సెస్ వచ్చాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే సబ్ట్రాక్షన్ విత్ 2 చేయాలి. డు అండర్స్టాండ్ క్లియర్లీ? సో ఈ 30లో నుంచి 2 బాక్సెస్ అనేది సబ్ట్రాక్షన్ చేసేస్తే మనకి ఎంత వచ్చాయి? 28. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. టు అండర్స్టాండ్ క్లియర్లీ? సో ఎప్పుడైనా సరే ఇట్లాంటి ఫిగర్ వచ్చినప్పుడు మనం విడివిడిగా పార్ట్స్ డివైడ్ చేసుకుంటూ నెంబరింగ్ వేసుకుని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎన్ని బాక్సెస్ కామన్గా వచ్చాయో తీసి దాన్ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. డు అండర్స్టాండ్ క్లియర్లీ? ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. సో ఈ ఫిగర్ ఉంది, ఈ ఫిగర్ ఇచ్చారు కదా, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇక డివైడ్ చేసి నెంబరింగ్ వేసుకోవాలి. సో 1, 2, 3 and 4. ఓకే, 1, 2, 3, 4 and 5. సో ఇక్కడ చూసినట్టయితే 4 వచ్చాయి, ఇక్కడ చూసినట్లయితే 5 వచ్చాయి అన్నమాట. సో మనం ఈ 2 పార్ట్స్ని ఇప్పుడు మనం యాడ్ చేయాలన్నమాట. ఓకే, 1 + 2 + 3 + 4 ఎంత వస్తుంది మనకు? 10 వస్తుంది. రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5. సో 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15. సో ఇదేమో 15 వచ్చింది, ఈ పార్ట్ ఏమో 15 వచ్చింది, ఈ పార్ట్ వచ్చేసి 10 వచ్చింది. సో 10 + 15 ఎంత? 25. సో 25 అనేది మన ఆన్సర్ కాదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఒక బాక్స్ అనేది కామన్గా వచ్చింది. ఇక్కడ ఒక బాక్స్ అనేది ఈ రెండింటికి, ఈ 2 పార్ట్స్కి ఈ బాక్స్ అనేది కామన్ వచ్చింది. అంటే ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? ఓన్లీ 1 బాక్స్ ఉంది కాబట్టి 1 అనేది సబ్ట్రాక్షన్ చేయాలి. ఎంత వచ్చింది మనకు ఆన్సర్? 24 వచ్చింది. డు అండర్స్టాండ్ క్లియర్లీ? సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ విధంగా ఈ రెక్టాంగిల్స్ అనేది మనం కౌంట్ చేయొచ్చు అన్నమాట. సో సింపుల్ ట్రిక్స్ యూజ్ చేసి ఎలా రెక్టాంగిల్స్ని కౌంట్ చేస్తానో చూసారు కదా అండి. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, వీలైతే నలుగురికి షేర్ చేయండి. సో ఈ వీడియోలో కనుక మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శివాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.